మన వాళ్ళు కొంతమంది ఎంపీలుగా గెలిచి, ఆ ఎంపీల తర్వాతన ఎమ్మెల్యేలయ్యి మంత్రులైనోళ్ళున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీలుగా పోటీ చేసి గెలిచినోళ్ళున్నారు. ఇక్కడ అసెంబ్లీ నుంచి పెన్షనొస్తుంది. అలాగే పార్లమెంట్ నుంచి పెన్షనొస్తుంది. లోక్‌సభకి చేసిన వాళ్ళు తర్వాత రాజ్యసభకి వెళ్తే 2 పెన్షన్‌లు వస్తాయి. ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ మూడిట్లో చేసినోళ్ళైతే చాలా లిమిటెడ్. వాళ్ళకి ఆ తరహా పెన్షన్‌లు వస్తుంటాయి. అది 50,000, 70,000 ఇట్లా ఉంటాయన్నమాట. ఇలా 2 పెన్షన్లు, 3 పెన్షన్‌లకు సంబంధించి కొంతమంది ఈ మధ్యన చర్చ లేవనెత్తుతున్నారు. అది పక్కన పెడితే శ్రీలంకలో ఉన్నటువంటి ఎంపీలైతే ప్రస్తుతం ఎలక్ట్ అయినటువంటోళ్ళు. వాళ్ళకి ఇంతకుముందు ఈ పెన్షన్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉన్నోళ్ళెవరు మాకు పెన్షన్ అక్కర్లేదని ప్రకటించారు. 225 మంది సభ్యుల చట్టసభలో మెజారిటీ 154 మంది ఓటేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తి పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన తర్వాత ఏర్పడినటువంటి జననాయక ప్రభుత్వం చట్టసభ సభ్యులు పదవీకాలం ముగిశాక పింఛన్లు తీసుకోరాదని నిర్ణయించడం అనేది కీ పాయింట్ అనమాట.